మన పూర్వీకులు ప్రతిరోజు తాగిన పానీయం మజ్జిగ. ఒకసారి ఆలోచించండి, మన పూర్వకాలంలో ఇంటికి అతిథి వస్తే ముందుగా ఏమిచ్చేవారు? టీనా, కాఫీనా, కూల్ డ్రింక్సా? కాదు. ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. మన పెద్దలు అతిథికి ముందుగా ఇచ్చేది మజ్జిగ. ఎందుకంటే జీర్ణశక్తి బాగుంటేనే జీవితం బాగుంటుంది అనే నమ్మకం మన పూర్వీకులకు స్పష్టంగా ఉండేది. కానీ ఈ రోజు పరిస్థితి ఏమిటి? మనం కూడా మజ్జిగ తాగుతున్నాం, కానీ గ్యాస్ పెరుగుతుంది, అసిడిటీ తగ్గట్లేదు, కడుపు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మజ్జిగ తప్పు కాదు, మనం తాగే విధానమే తప్పు. మన ఇష్టం వచ్చినట్లు నీళ్లు కలుపుతున్నాం, వెన్న పూర్తిగా వదిలేస్తున్నాం, చల్లగా ఫ్రిడ్జ్ నుంచి తాగుతున్నాం, ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తున్నాం. తర్వాత మజ్జిగ నాకు సూట్ కాలేదు అని అంటున్నాం. కానీ ఆయుర్వేదం నా తక్ర సేవి వ్యాధిభిః పీడయంతే నరః అంటే మజ్జిగను సక్రమంగా సేవించేవాడు రోగాల బారిన పడడు అని చెబుతుంది. అయితే ప్రశ్న ఇదే, మజ్జిగ అంత పవర్ఫుల్ ఎందుకు? మజ్జిగలో ఎన్ని రకాలున్నాయి? ఎవరు ఏ రకంగా తాగాలి? ఎప్పుడు తాగితే ఔషధం, ఎప్పుడు తాగితే విషం అవుతుంది? ఈ వీడియోలో ఇవన్నీ క్లియర్గా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. చూసే ముందు ఒక చిన్న పని చేయండి, ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన పూర్వీకులు చెప్పిన, మనం మర్చిపోయిన ఆరోగ్య రహస్యాలు మిస్ కాకుండా ఉండేందుకు. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. గత 26 సంవత్సరాలుగా వర్ధన్ ఆయుర్వేద 1 లక్ష IBS, IBD వంటి గ్యాస్ట్రిక్ సమస్యలను, 1.5 లక్ష లివర్ సమస్యలకు సమర్థవంతమైన ఉపశమనాన్ని అందిస్తోంది. సర్జరీ అవసరం లేకుండా న్యాచురల్ ట్రీట్మెంట్ తో మెరుగైన ఆరోగ్యాన్ని అందించడమే మా లక్ష్యం. ఆయుర్వేదం మజ్జిగను తక్రం అని పిలుస్తుంది. తక్రం అంటే నియమం, సమయం, విధానం అని అర్థం. ఈ 3 కలిసినప్పుడే మజ్జిగ ఔషధం అవుతుంది. ఇది మనం మర్చిపోయిన సత్యం. దీని అర్థం మనకి జ్ఞానం తగ్గిందని కాదు, కేవలం ఆచరణ మానేశాం అని అర్థం. అందుకే ఈ రోజుల్లో మజ్జిగ తాగుతున్న తక్రాభ్యాసం మాత్రం మర్చిపోయాం. అసలు తక్రాభ్యాసం అంటే ఏమిటి? ముందుగా ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఆయుర్వేదంలో తక్రాభ్యాసం అంటే అప్పుడప్పుడు మజ్జిగ తాగడం కాదు, అదొక నియమబద్ధమైన సాధన, ఒక రోజువారీ చికిత్సా విధానం. అందుకే ఆయుర్వేద గ్రంథాలు తక్రాన్ని అంటే మజ్జిగను ఒక నార్మల్ ఫుడ్ లాగా కాకుండా చికిత్సా సాధనగా పేర్కొన్నాయి. భావప్రకాశ నిఘంటువు స్పష్టంగా చెప్తుంది, న తక్ర సేవి వ్యాధిభిః పీడ్యతే నరః. శ్లోకం అర్థం ఏమిటంటే, సరైన విధంగా తక్రాన్ని సేవించే వ్యక్తిని ఏ రోగాలు వేధించవు. ఇదే మత్స్యవ్యక్తి కాదు, ఆయుర్వేదం చేసిన ధైర్యమైన ప్రకటన. ఎందుకని ఆయుర్వేదం తక్రాన్ని అంత గొప్పగా వివరించింది? దీని గురించి మరో శ్లోకంలో ఉంది, వినండి. తక్రం నృత్యం దీపనం హృదయం గ్రాహీ శూలార్షసాం జయేత్ కఫవాతహరం తక్రం గ్రహణీ దోష నాశనం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, తక్రం అంటే రుచిని పెంచేది, జీర్ణాగ్నిని ప్రజ్వలింపచేసేది, కడుపులో అధిక ద్రవాన్ని శోషింపచేసేది, కడుపు నొప్పి, మూల వ్యాధిని తగ్గించేది, ముఖ్యంగా కఫవాత దోషాలను సమతుల్యం చేసేది, గ్రహణీ దోషాలను నాశనం చేసేది. అంటే ఈ రోజుల్లో మనం IBS, మాల్ అబ్జార్ప్షన్, క్రానిక్ డైజెస్టివ్ డిజార్డర్స్ అని పిలిచే వ్యాధులు అన్నమాట. ఈ ఒక్క శ్లోకంలో పూర్తి గట్ సైన్స్ చెప్పేశారు. అంటే దాని ప్రాముఖ్యత ఎంత ఘనమైనదో అర్థం చేసుకోవచ్చు. మన ఆయుర్వేదం యొక్క గొప్పతనాన్ని మీరు కూడా అంగీకరిస్తే వెంటనే వీడియోని లైక్ చేయండి. యథాసురాణం అమృతం ప్రధానం తథా నరాణం భూయి తక్రమాహు. దీని అర్థం ఏమిటంటే, దేవతలకు అమృతం ఎంత ముఖ్యమో భూమిపై ఉన్న మనుషులకు తక్రం అంతే ముఖ్యమైనది. ఇది కేవలం పోలిక కాదు, ఇది ఆయుర్వేదం ఇచ్చిన స్థానం. అంతేకాదు, ఈ శ్లోకం తక్రం ఎలా 3 దోషాలను సమతుల్యం చేస్తుందో కూడా చెప్తుంది. ఆమ్లైన వాతం మధురైన పిత్తం కఫం కషాయేన నిహంతి సాధ్య. తక్రంలోని పుల్లని రుచి వాతాన్ని శాంతింపచేస్తుంది, మధుర విపాకం పిత్తాన్ని నియంత్రిస్తుంది, కషాయ గుణం కఫాన్ని తగ్గిస్తుంది, ఒక్క పానీయం 3 దోషాలపై పనిచేస్తుంది. ఇంకో అద్భుతమైన వర్ణన కూడా ఉంది. పూర్ణ చంద్రుడిలా తెల్లగా ఉన్న తక్రం, జాజిమల్లి పువ్వులా స్వచ్ఛంగా ఉన్న తక్రం, వాత దోషం వల్ల వచ్చే జ్వరాలు, పిత్త దోషం వల్ల వచ్చే కామెర్లు, పేగుల సమస్యలు, వీటన్నిటిపై పనిచేస్తుంది. ఆవు పాలతో చేసిన తక్రం 3 దోషాలను సమతుల్యం చేస్తుంది.
బర్రెపాల తక్రం పిత్తం మరియు వాతాన్ని తగ్గించిన కఫాన్ని పెంచుతుంది. అంటే ఏ పాలు ఏ విధంగా అన్నది కూడా ఆయుర్వేదంలో చాలా ముఖ్యం. ఇక్కడే ఒక విషయం మనకి అర్థం కావాలి. మన పూర్వీకులు తక్రాన్ని ఎందుకు గౌరవించారో తాగడం కోసం కాదు, ఆరోగ్యం నిలబెట్టుకోవడం కోసం. అందుకే దీనికి తక్రాభ్యాసం అని పేరు పెట్టారు. కానీ ఇక్కడే మనం ఒక పెద్ద పొరపాటు చేస్తున్నాం. మనమేమో మజ్జిగ తాగుతున్నాం కానీ తక్రాభ్యాసం చేయడం లేదు. తక్రం అంటే మనకు దాహం తీర్చే ఒక డ్రింక్, వేసవిలో చల్లదనం కోసం తీసుకునే డ్రింక్. కానీ ఆయుర్వేదానికి తక్రం అంటే అగ్నిని కాపాడే ఒక పవర్ఫుల్ సాధనం. అందుకే గ్రంథాలు యత్రాగ్నిర్బలవాన్ తత్ర న రోగాః ప్రవేశయంతి అని చెప్తున్నాయి. అంటే ఎక్కడ జీర్ణాగ్ని బలంగా ఉంటుందో అక్కడ రోగాలు ప్రవేశించవు అని. ఈ తక్రం ఆ అగ్నిని కాపాడుతుందని అర్థం. ఇప్పుడు మన వీడియోలో ఒక ముఖ్యమైన పార్ట్ ని డిస్కస్ చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. మనలో చాలా మంది అనుకుంటారు మజ్జిగ అంటే మజ్జిగే కదా, కొంచెం పెరుగు తీసుకుని దాంట్లో కొన్ని నీళ్లు చిటికెడు ఉప్పు వేస్తే సరిపోతుంది, అంతే సింపుల్ అని అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి మజ్జిగ తక్రం కాదు. తయారీ విధానం మారితే గుణాలు పూర్తిగా మారిపోతాయని ఆయుర్వేదం స్పష్టంగా చెప్తుంది. భావప్రకాశ నిఘంటువులో తక్రం 5 రకాలుగా వర్గీకరింపబడింది. ఈ 5 రకాలే తక్రం ఔషధమా లేదా భారమా అనేది నిర్ణయిస్తుంది. పదండి ఇప్పుడు ఆయుర్వేదం చెప్పిన 5 రకాల తక్రాల గురించి వివరిస్తాను. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా, శ్రద్ధగా వింటున్నారు కదా. ఎందుకంటే మీతో షేర్ చేసుకోవడానికి నా దగ్గర ఉన్న ఆయుర్వేద గ్రంథాలన్నీ మళ్ళీ ఒకసారి రిఫర్ చేస్తున్నాను. శ్రద్ధగా వింటున్నారో లేదో తెలియాలంటే ఆయుర్వేదంలో మజ్జిగను ఏమని పిలుస్తారో కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది మన వీడియోల ద్వారా ఆయుర్వేద జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఘోలం అంటే పెరుగుని బాగా మథనం చేయడం, నీరు కలపకపోవడం. వెన్న అలాగే ఉంటుంది. ఘోలహ స్నిగ్ధో గురు పుష్టి కఫవాత ప్రశామకం. ఘోళం నూనె గుణం కలిగినది, హెవీగా ఉంటుంది, శరీరానికి మంచి పోషణ ఇస్తుంది, బలం శక్తి పెంచుతుంది, వాతాన్ని పిత్తాన్ని శాంతింపజేస్తుంది. కానీ కఫాన్ని మాత్రం పెంచుతుందని ఈ శ్లోకం యొక్క అర్థం. శరీరం బలహీనంగా ఉన్నవారికి, క్షీణత ఉన్నవారికి ఇది మంచిదే. కానీ గ్యాస్ ఎక్కువగా ఉన్నవారు, ఊబకాయం ఉన్నవారు, కఫ సమస్యలు ఉన్నవారికి ఇది సూట్ కాదు. ఇది బలం ఇచ్చే ఆహారం కానీ అందరికీ కాదు. రెండవది మథితం. మథితం అంటే పెరుగుని బాగా మథనం చేయడం. ఇందులో కూడా నీటిని కలపరు, కానీ మథనం చేసిన తర్వాత పైకి వచ్చే వెన్నను తీసేస్తారు. అందుకే ఇది ఘోళం కంటే కొంచెం తేలికగా జీర్ణం అవుతుంది. సాధారణంగా జీర్ణశక్తి బాగున్నవారు, రోజు తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఇది బాగా సరిపోతుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇది ఔషధ తక్రం కాదు. ఎందుకంటే ఇందులో నీటి పరిమాణం, ఔషధ ద్రవ్యాల కలయిక, దోషాలను లక్ష్యంగా చేసుకునే విధానం ఇవన్నీ భాగం కాలేదు. అందుకే మథితం అనేది సాధారణ వినియోగానికి సరిపోతుంది, కానీ చికిత్స కోసం ఉపయోగించేది కాదు. ఇక మూడవది తక్రం. అసలు ఆయుర్వేద తక్రం ఇదే. పెరుగుని తీసుకొని 4 భాగాలు నీరు కలిపి బాగా మథనం చేయాలి. ఆ మథనంలో వచ్చిన వెన్నను పూర్తిగా తీసివేయాలి. వెన్న లేకుండా మిగిలిన ద్రవమే నిజమైన తక్రం. తక్రం లఘు దీపనం గ్రాహి ఉష్ణం స్వాదు విపాకతః. వాతఘ్నం బలకృతం తక్రం గ్రహణీ దోష నాశకం. దీని అర్థం ఏమిటంటే తక్రం తేలికగా ఉంటుంది, కడుపులో భారంగా అనిపించదు, జీర్ణాగ్నిని పెంచి జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, కడుపుని స్థిరపరుస్తుంది. అంటే డయేరియా, గ్యాస్ లాంటి సమస్యల్లో ఉపయోగపడుతుంది. ఉష్ణవీర్యం కలిగి ఉండడం వల్ల జీర్ణశక్తిని బలపరుస్తుంది, వాత దోషాన్ని నియంత్రిస్తుంది, ముఖ్యంగా గ్రహణీ దోషాలను నశింపజేస్తుంది. అందుకే తక్రాభ్యాసంలో ఉపయోగించేది ఇదే తక్రం, సాధారణ మజ్జిగ కాదు. ఆయుర్వేదం చెప్పిన విధంగా తయారు చేసిన తక్రం క్రమంగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ బలపడుతుంది, ఆరోగ్యం స్థిరపడుతుంది. ఇక 4వది ఉద్వసిత్. ఈ తక్రంలో పెరుగు సగానికి నీరు కలుపుతారు. ఇది బలం ఇస్తుంది కానీ కఫాన్ని పెంచుతుంది, అలాగే అలసటని తగ్గిస్తుంది. 5వది చచ్చిక. అంటే మజ్జిగను మరింత తేలిగ్గా శరీరానికి సులభంగా ఉపయోగపడేలా చేసే విధానం. ఇందులో ముందుగా వెన్నని పూర్తిగా తొలగిస్తారు, తర్వాత ఎక్కువ నీరు కలిపి మళ్ళీ బాగా మథనం చేస్తారు. ఇలా చేయడం వల్ల మజ్జిగ చాలా లైట్గా మారుతుంది, సులభంగా జీర్ణం అవుతుంది.
శ్రమక్లమహరం శీతం తృష్ణావాతహరం లఘు. ఈ శ్లోకం అర్థం ఏంటంటే చచ్చిక శరీరానికి చలదనం ఇస్తుంది, అలసటని తగ్గిస్తుంది, దాహాన్ని శాంతింపచేస్తుంది, వాత దోషాన్ని తగ్గించి కడుపుకి భారంగా లేకుండా తేలికగా ఉంచుతుంది. ఇందులో కొద్దిగా ఉప్పు కలిపితే జీర్ణశక్తి ఇంకా మెరుగుపడుతుంది. కానీ కఫం ఎక్కువగా ఉన్నవారు లేదా జలుబు దగ్గు సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తీసుకుంటే కఫం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే శరీర స్థితిని బట్టి పరిమితంగా తీసుకోవడం మంచిది. ఇక్కడే మీరు చేస్తున్న పెద్ద పొరపాటు. మీలో చాలా మంది ఘోళం లేదా చచ్చిక తాగుతూ నేను తక్రం తాగుతున్నాను అని అనుకుంటారు. కానీ పూర్తిగా వెన్న తీసిన తక్రం ఔషధం. వెన్న ఉన్న తక్రం హెవీగా మారుతుంది అని ఆయుర్వేదం స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, మీకు తెలియకుండానే ఈ 5 రకాల మజ్జిగలలో మీరు దేన్ని తాగుతున్నారు? కామెంట్లు చెప్పండి. అలాగే ఇలాంటి ఆయుర్వేద జ్ఞానాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మరొక ముఖ్యమైన పార్ట్, సమయం. ఆయుర్వేదంలో ఏది తింటున్నాం అన్న దానికంటే ఎప్పుడు తింటున్నాం అనేదే ముఖ్యం. మజ్జిగ కూడా అంతే. పగటి పూట భోజనం తర్వాత, ప్రత్యేకంగా మధ్యాహ్న భోజనం తర్వాత తీసుకోమని ఆయుర్వేదం స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే ఆ సమయంలో జీర్ణాగ్ని బలంగా ఉంటుంది. పగటి సూర్యశక్తి జీర్ణానికి సహకరిస్తుంది. తక్రం లఘుదీపనం గ్రాహి ఉష్ణం స్వాదు విపాకత. అర్థం ఏమిటంటే మజ్జిగ తేలికగా ఉంటుంది, జీర్ణాగ్నిని పెంచుతుంది, కడుపుని స్థిరపరుస్తుంది. కానీ ఇవన్నీ పనిచేయాలంటే జీర్ణశక్తి యాక్టివ్గా ఉండాలి. ఇక రాత్రిపూట ఎందుకు తాగకూడదు? ఇది చాలా మంది చేసే పెద్ద తప్పు. రాత్రి కఫదోషం సహజంగా పెరుగుతుంది, జీర్ణాగ్ని మందగిస్తుంది. ఆ సమయంలో తక్రం తాగితే మ్యూకస్ పెరుగుతుంది, కడుపు భారంగా మారుతుంది, గ్యాస్, జలుబు, సైనస్ సమస్యలు పెరుగుతాయి. అందుకే ఆయుర్వేద సూత్రం జీర్ణాగ్ని బలంగా ఉన్నప్పుడు తక్రం ఔషధం, లేనప్పుడు భారం అని చెప్తుంది. ఇప్పుడు మరింత ముఖ్యమైన విషయం, సరైన విధానం లేకపోతే తక్రం ఔషధం కాదు, భారంగా మారుతుంది. ఇక్కడ ఒక సత్యం గ్రహించాలి, తక్రం అన్ని సందర్భాల్లోనూ అందరికీ మంచిది కాదు. ఏ విధంగా తయారు చేశామో అదే ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. నీరు కలపకుండా పెరుగుని మథనం చేసి వెన్న తీసిన తరువాత మిగిలిన ద్రవమే నిజమైన తక్రమని ఆయుర్వేదం స్పష్టంగా చెప్తుంది. ఇదే ఆయుర్వేదం చెప్పిన ఉత్తమమైన తక్రం. ఇది ఎలాంటి అదనపు పదార్థాలు లేకుండా కూడా తాగొచ్చు. కానీ ఒక ముఖ్యమైన విషయం, పెరుగు చాలా పుల్లగా ఉంటే సైంధవ లవణం, వేయించిన జీలకర్ర పొడి, నల్ల మిరియాలు, కరివేపాకు, కొత్తిమీర లేదా పుదీనా కలుపుకోవచ్చని ఆయుర్వేదం సూచించింది. ఇవి రుచి కోసం కాదు, దోషాల సమతుల్యత కోసం. అందుకే మన పెద్దలు మజ్జిగలో కరివేపాకు వేసేవారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఫ్రిడ్జ్ నుంచి తీసిన చల్ల మజ్జిగ, ప్యాకెట్ మజ్జిగ ఏ విధానం లేకుండా తాగేస్తున్నాం. అందుకే సమస్య. ఇంకో ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. ఆయుర్వేదం చెప్పింది గాయాలు, పుండ్లు ఉన్నప్పుడు, అలాగే వర్టిగో సమస్య ఉన్నప్పుడు, ఇంటర్నల్ బ్లీడింగ్ సమయంలో, తీవ్ర ఎండాకాలంలో, ముఖ్యంగా స్పృహ కోల్పోయిన తర్వాత తక్రం వాడకూడదని చెప్తుంది. ఇది విన్నప్పుడు కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ అదే ఆయుర్వేద గొప్పతనం. అందరికీ అన్ని కాలాల్లో అని చెప్పదు, సరైన వారికి సరైన సమయంలో అని చెప్తుంది. అందుకే గుర్తుంచుకోండి, తక్రం తాగితే సరిపోదు, తెలిసి తాగాలి. తక్రాభ్యాసం అలవాటు కాదు, క్రమశిక్షణ. అలాగే తక్రం అందరికీ ఒకేలా ఇవ్వకూడదని ఆయుర్వేదం చెప్తుంది. దోషాన్ని బట్టి మారాలి. ఉదాహరణకి వాత దోష సమస్యలు అంటే గ్యాస్, కడుపుబ్బరం, IBS ఉన్నవారికి కొంచెం పుల్లగా ఉండి శుంఠి, సైంధవ లవణంతో తయారు చేసిన మజ్జిగని సూచిస్తుంది. దీనివల్ల గ్యాస్ తగ్గుతుంది, బౌల్ మూమెంట్స్ కూడా మెరుగుపడతాయి. పిత్తదోష సమస్యలు అంటే అసిడిటీ, మంట, ఇన్ఫ్లమేషన్, కొంచెం తీయగా ఉన్నదాన్ని సిఫార్సు చేస్తుంది. దీనివల్ల కడుపులో మంట తగ్గుతుంది, అసిడిటీ తగ్గుతుంది. కఫదోష సమస్యలు అంటే బరువు పెరగటం, మ్యూకస్, అజీర్తి, ఇలాంటి వారికి మిరియాలు, పిప్పలి, సొంఠితో తయారు చేసిన మజ్జిగను సిఫార్సు చేస్తుంది. దీనివల్ల హెవీనెస్ తగ్గుతుంది, మెటబాలిజం మెరుగుపడుతుంది. ఎంత జీర్ణాగ్నిని మెరుగుపరిచేదే అయినా సమయం, విధానం తప్పితే అదే అగ్నిని అణిచివేస్తుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, తక్రాభ్యాసం రోజువారీ అలవాటుగా ఎలా మార్చుకోవాలి? ఇప్పుడు మీ అందరికీ తక్రం లేదా మజ్జిగ యొక్క ప్రాముఖ్యత అర్థమైంది. కానీ సమస్య ఏమిటంటే అప్పుడప్పుడు తాగుతాం అన్న స్థాయిలోనే ఆగిపోతుంది. నిజమైన ప్రయోజనం రావాలంటే ఇది రోజువారీ అలవాటుగా మారాలి. మీరు బండ గుర్తుగా గుర్తుంచుకోవాల్సిన తక్రాభ్యాసం అంటే ఎక్కువ తాగడం కాదు, సరిగ్గా తాగడం. ఎప్పుడు తాగాలి? భోజనం చేసిన తర్వాత లేదా మధ్యాహ్న భోజనం తర్వాత తాగితే
జీర్ణక్రియకి చాలా మంచిది. రాత్రి సమయానికి మాత్రం తప్పించడమే మంచిది. ఎంత మోతాదు? రోజుకి 1 గ్లాస్, అంటే 150 నుంచి 200 ml చాలు. ఎక్కువ తాగితే లాభం కంటే ఇబ్బందే. ఎలా అలవాటు చేసుకోవాలి? మొదట 3-4 రోజులు సాధారణ మజ్జిగ తాగండి. ఆ తర్వాత జీలకర్ర పొడి లేదా చిటికెడు ఇంగువ వేసుకోవచ్చు. ఉప్పు చక్కెర అస్సలు వేయకండి. ఫ్రిడ్జ్ లో పెట్టిన చల్లటిది కాకుండా సాధారణ ఉష్ణోగ్రతలో ఉండే తక్రమే మంచిది. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? తీవ్రమైన జలుబు, దగ్గు, సైనస్ సమస్యలు ఉన్నవారు రోజు కాకుండా వారానికి 2-3 సార్లు మాత్రమే తీసుకోవాలి. ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే తక్రాభ్యాసం మీకు తెలియకుండానే రోజువారీ అలవాటుగా మారిపోతుంది. మన పూర్వీకులు రోజు తక్రం తీసుకునేవారు. అందుకే జీర్ణ సమస్యలు, గ్యాస్, బరువు సమస్యలు చాలా తక్కువగా ఉండేవి. ఈ రోజు మనం మళ్ళీ అదే అలవాటుని తిరిగి తీసుకురావాలి. జీర్ణక్రియ బలపడడానికి, శరీరం చల్లబడడానికి, ఆరోగ్యం నిలకడగా ఉండడానికి ఖరీదైన సప్లిమెంట్స్ అవసరం లేదు. 1 గ్లాస్ తక్రం చాలు. ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. తక్రాన్ని ఒక అలవాటుగా మార్చండి. ఆరోగ్యాన్ని ఒక జీవన శైలిగా మార్చండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. యూస్ఫుల్ అని కింద కామెంట్స్ లో టైప్ చేయండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ కి మరియు రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇక చివరిగా, ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్య మిమ్మల్ని బాధిస్తుంటే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఎందుకంటే మేము ఆయుర్వేద చికిత్సలో 26 ఏళ్లుగా 10 లక్షల మందికి వెన్ను, కీళ్లు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అంతేకాకుండా 4 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్ష కీళ్ల సర్జరీలను నివారించాం. ప్రత్యేకించి 1 లక్ష మందికి ఎసిడిటీ, అజీర్తి, బ్లోటింగ్, IBS మరియు IBD, అలాగే 1.5 లక్షల లివర్ సమస్యలను దూరం చేశాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతో మంది పేషెంట్స్ కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలం. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైంది. డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మీ సమస్యకి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఆయుర్వేద జ్ఞానాన్ని మర్చిపోకండి.